దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహింపచేసిన ఈ శుభ దినమున సమయమున దేవుని వాక్యములో నుండి కొంత యాకోబు జీవితములో నుండి కొంత ధ్యానాన్ని చేద్దాం. By the grace of God, He has given us this blessed day and also this blessed time. While God is speaking to us, let us listen to His word and be blessed. ఆదికాండం 31వ అధ్యాయం 40 నుండి 55 వచనాలు మనం చదువుకోవాలి. For today's meditation, we ought to read from the book of Genesis, chapter 31, verse 40 to 55. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమైను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నదంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియగా, యాకోబు ఒక రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ షాహదూత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను. గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతట లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపినది ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా, వారు భోజనము చేసి కొండ మీద రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. Yes. Today's portion, it's a lengthy portion from chapter 31, from verse 40 to 55. చదవమంటారా? పర్వాలేదన్నా. Okay. చదవబడిన ఈ లేఖనం కొరకు మనము ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. Let us wait upon the Lord in prayer so that God will speak to us and we'll listen to His words and get spiritually benefited. మహాగణుడవైన మా దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను మా పితరుల దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. Our glorious Father in heaven, we thank you for your wonderful name, and also you are the God of Abraham, Isaac and Jacob. We thank you for that. చదవబడిన లేఖన భాగములో నుండి తేటగా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుతారని వేడుకుంటూ, from the portion that we have read today, please speak to us so that we get spiritual enrichment from your words. ప్రతి విషయంలో మీ సహాయం ఇచ్చి
మమ్మను నడిపించుచున్నందుకు మిమ్మును ఎంతో స్తుతించుచు గణపరచుచు We thank you, Lord, and we honor you, Lord, for the fact that you have been speaking to us and edifying us all these days. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. In the most precious name of Lord and Savior Jesus Christ, we submit this prayer in humility. ఆమేన్. Amen. Amen. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో నిద్ర నా కన్నులకు దూరమాయను అన్నాడు యాకోబు. Dearly beloved, from the portion that we have read, we meditate upon a single thought upon the words of Jacob. He says that my sleep departed from mine eyes. గత వర్తమానంలో 38 నుండి 41 వచనాలలో యాకోబు యొక్క పరిచర్య అనేది మనం ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ వచ్చాం. In the previous meditation, we could study the same chapter from verse 38 to 41, wherein we could understand the ministry of Jacob from a spiritual angle. ఒకటి యాకోబు పరిచర్య 20 ఏండ్లు ఆయన లాబానుకు పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాం. For a long length of 20 years, he ministered for his father-in-law. ఆ పరిచర్యలో అభివృద్ధినే మనము చూచాం. గొర్రెలు గాని మేకలు గాని ఈచుకొని పోకుండా చాలా అభివృద్ధి చెందినట్లుగా మనము చూచాం. In that long 20 years of ministry, Jacob could help his father-in-law to get a lot of prosperity and development. Of course, his cattle, they did not wean either donkeys or sheep or anything else. రెండవది యాకోబు పరిచర్య నిస్వార్థమైనది. Secondly, the ministry of Jacob, it is marked by the faithfulness of Jacob. ఎందుకంటే ఆ మందలో పొట్టేళ్లను దేనినే గాని ఆయన తీసుకోలేదు, ఆయన తినలేదు అని చెప్పాడు. Because his ministry was faithful, because he did not take anything that was lost. He did not. He paid the entire loss by himself to his father-in-law, and he could not make his father-in-law in loss. మూడవదిగా యాకోబు తన పరిచర్యలో తాను నష్టపోవచ్చు ఉన్నాడు. In the ministry of Jacob, we can say that he was at the receiving end of loss. ఎందుకంటే దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని గాని దొంగిలించబడిన దానిని గాని లాబానులో లెక్కలో కట్టలేదు, ఆయన లెక్కలోనే కట్టుకున్నాడు. ఆయనే నష్టపోయాడు. నష్టపోయి పరిచర్య చేశాడు, లాభం కోసం పరిచర్య చేయలా. ఇప్పుడు పరిచర్య చేసే వాళ్ళు ఎవరున్నా లాభం కోసమే చేస్తున్నట్టుంది కానీ నష్టపోయి పరిచర్య చేసినట్టుగా లేదు. Jacob did not serve his father-in-law in order to get benefited, in order to get lot of growth and prosperity, but he served with a lot of loss at his side. యాకోబు తన పరిచర్యలో నాలుగవది తనకు కలిగినది నష్టపరచుకొనుట మాత్రమే కాక తన శరీరమును కూడా నష్టపరచుకున్నాడు. Fourth point is that Jacob, he was such a person that of course he was at the end of getting losses for his ministry. At the same time, his health was decreasing day by day. పగటి ఎండకు రాత్రి మంచుకు ఆయన క్షీణించిపోవడమే కాదు, తన శరీరమును కూడా ఆయన నష్టపరుచుకున్నాడు. For day and night, he was serving his father-in-law in such a way that his body, it was crumbling down. ఈ నాలుగింటిలో కూడా గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని మనము నేర్చుకోగలిగాం. In those four facets of the ministry of Jacob, we could look at the spiritual angle of the ministry of God's servants today. ఇక ఐదవదిగా Fifthly, అనుభవములో యాకోబు దేవుని పనిలో తన పనిలో ఏమాత్రము విశ్రాంతి తీసుకొనిన వాడు కాదు.
Jacob, he did not take any type of rest in his time of ministry. He was always busy in his work. అదే చెప్పాడు 40వ వచనములో, నిద్ర నా కన్నులకు దూరమాయను అన్నాడు. That is told in verse 20, sleep departed me. ప్రియులారా, ఒక సత్యం మీరు గుర్తుపెట్టుకోండి. నిద్ర దేవుని పనికి చాలా ఆటంకం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. We have to meticulously understand that sleep is a great hindrance to the work of the Lord. రూపాంతరపు కొండ మీద నిద్రించిన పేతురు తానేమి చెప్పుచున్నాడో తాను ఎరుగకయే పలికినట్లుగా చూస్తాం. In the Mount of Transfiguration, Peter was there, but while he was sleeping, he did not know what he was talking to Jesus Christ at the time. లూకాసు వార్త 9వ అధ్యాయం 32-33 వచనంలో ఉందండి ఆ మాట. For that we can turn to the Gospel of Luke chapter 9 verse 32 and 33. గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థించిన సమయములో ప్రార్థించక నిద్రించిన పేతురు తరువాత కత్తి దూసి ప్రధాన యాజకుని చెవిని నరికినట్లుగా చూస్తున్నాం. Same Peter, while he was in Gethsemane along with Jesus Christ, while he was sleeping, because of that he did not what he was doing, but he took a knife and he could thrust the ear of the servant of that person. ప్రభువును ఎరుగనని 3 సార్లు అబద్ధమాడాడు. Third point of spiritual decrease in the life of Peter is that he told lies, telling that he did not know Jesus Christ. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 32 నుండి 39 వచనాలు. For that we can turn to the Gospel of Mark chapter 14 verse 32 to 39. 47వ అధ్యాయం ఆదికాండం 47వ అధ్యాయములో 66 నుండి ఒక్కసారి సరే, ఆయన అబద్ధమాడిన సందర్భం మత్తయి సువార్తలో We can say Peter's denying Christ in Matthew's Gospel. 27వ అధ్యాయం 66 నుండి 71. For that we can try to mark the Gospel of Sorry. Matthew chapter 27 verse 66 to 71. కాదు. సరే, ఆ రిఫరెన్స్ John's Gospel. లూకాసు వార్తలో ఆయన ముమ్మారు పశ్చాత్తాపడి ఏడ్చాడు. సరే, 22వ అధ్యాయం లూకాసు వార్త 22వ అధ్యాయం 54 నుండి 62 వచనాలండి. సారీ, లూకాసు వార్త 22వ అధ్యాయం 54 నుండి 62 వచనాలండి. So we can turn to the Gospel of Luke chapter 22 verse 54 to 62. గనుక నిద్రకు దూరంగా ఉండడం మంచిదండి. So it's a befitting thing for us as children of God to be away from sleep. ఆత్మీయ జీవితంలో కూడా నిద్ర అనేది ప్రియులారా, నిద్రపోతుతనం అనేది చాలా ప్రమాదకరమైనది. In the spiritual realm, we can think that the sleep is very injurious for spiritual growth. చెప్పాడు ఆ మాట లూకాసు వార్తలో 21వ అధ్యాయం 34వ వచనం. That is spoken in the Gospel of Luke chapter 21 verse 34. గనుక మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. So there Jesus Christ told that to be vigilant and go on praying. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, in the epistle of 1 Peter chapter 4 verse 7, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు
మెలకువగా ఉండుడి అని చెప్పాడు. The end times are near, so be vigilant and go on praying. That is told in 1 Peter chapter 4, verse 7. సరే, తర్వాత యాకోబు 20 ఏండ్లు నీకు కొలువు చేసి తినని చెప్తా ఉన్నాడు. 41వ వచనం, ఆదికాండం 31:41. In chapter 31, verse 41, he is telling that sleep departed him and he served him for 20 years. నీ ఇంటిలో 20 ఏండ్లు నీకు కొలువు చేశాను, అయినను I served- నా జీతము 10 సార్లు మార్చావు, అయినా Thus కొలువు thus చేయుట have- మానలేదు అన్నాడు. thus I have been 20 years in thy house. I served these 14 years for thy 2 daughters and 6 years for thy cattle, and thou hast changed my wages for 10 times. ప్రియులారా, ఇదంతా యాకోబు వివరించాక యాకోబు లాబాను సమాధాన నిబంధన చేసుకొనుచున్నారు. After Jacob having told all these things to Laban, they both came together and they wanted to come to a treaty. ఆయన ఏం చేశాడో, ఎంత ఇబ్బంది పెట్టాడో ఆ సంగతి యాకోబు జ్ఞాపకము చేసిన తర్వాత అప్పుడు వారు సమాధాన నిబంధనకు వచ్చినట్లుగా చూస్తున్నాం. They have come to a peace treaty after Jacob told his father-in-law in which way his father-in-law put him to loss. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు దాటాలని అనుకుంటున్నాను. I want to remind you a special thing here and move forward. దేవుని పనిలో ఉన్న ఏ ఒక్కరైనా విశ్రాంతికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు. నిద్రపోవాలి అవసరమే గాని అది నిద్రపోతు తనముగా ఉండకుండా ఎక్కువగా పని చేయడానికి మెలకు కలిగిన వారంగా ఉండాలి. So I want to emphasize a special fact here that we should not give priority for sleep, but we have to give priority to the work of the Lord. Thereby we can work God's ministry in a very vigilant manner. ఎందుకంటే మన ప్రభు మనలను ప్రేమించి పాపముల నుండి విమోచించి విశ్రాంతిని కలుగ చేశారు, ప్రయాసను తప్పించారు. The fact is that because our Father has liberated from the shackles of sin and he gave us a lot of rest. So it's Manam- our mandatory thing that we must be sincere servants of the Lord. మనం ఎప్పుడైతే ప్రభునందు నిద్రిస్తామో మన ప్రయాసలు మాని నిత్య విశ్రాంతిలోనికి వెళ్తాం. అప్పటి వరకు ఇక్కడ ప్రయాస పడాల్సిందే ప్రభు కోసం. As and when we continue living on this universe in these mortal bodies, we have to continue serving the Lord vigilantly. But a day will come that we'll get total rest when we go to heaven. వారు విశ్రాంతిలోనికి కొనిపోబడుతున్నారన్నాడు యెషయా మాట్లాడుతూ. The prophet Isaiah is telling that people who are leaving this earth, saints, and they're going to get a lot of rest in heaven. చూడండి, ఏదైనా మనుషుడు తయారు చేసిన వస్తువు ఉందంటే ఆ వస్తువు తాను ఆగిపోయేంత వరకు అరిగిపోతూనే పని చేస్తూనే ఉంటుందండి. As and when a new product has come into this market, when the people purchase them, they use that until its services are rendered totally. అలాగుననే దేవుడు మనలను సృష్టించి రక్షించి దైవరాజ్యమును ప్రసాదింపజేశాడు గనుక ఈ లోకములో మనము విశ్రాంతి కొరకు ఆశపడక దివారాత్రములు దేవుని పని చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. God has made us a new creatures because of our salvation. He shed his blood and he paid the rich ransom for that. So it is our mandatory thing that we have to work vigilantly to the Lord until the death. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవాన్ని మనము గుర్తించి మనము చక్కగా పనిచేసే వారముగానే ఉండాలి గాని మెలకువగలిగిన వారంగానే ఉండాలి గాని విశ్రాంతిలోకి వెళ్ళి గాఢ నిద్రలోనికి వెళ్ళి నిద్రబోతుగా మాత్రం మనం మారకూడదు. So we have to have such a mind and motive that we have to have the work motive, and also we have to work with a lot of vigilance. Thereby we can glorify the Lord in our service that we render to the Lord.
మన నిద్రపోతు తనము వలన ప్రజలకు ఎంతో ప్రమాదము రావచ్చు. Because of our interest in sleeping, we get loss of not spreading gospel to the sinners, thereby the sinners are in loss. యోనా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు, ఓ ఈ నిద్రపోత నీకేమి వచ్చినది, ఓ నిద్రపోత మేము మునిగిపోవచ్చున్నాం. అప్పుడు అన్నాడు, నా వల్లే ఈ తుఫాను వచ్చిందన్న, నెత్తి పడైండి అన్నాడు. ఇలాంటి నిద్రపోతులుంటే ప్రమాదాలు రాకేం జరుగుతాయి చెప్పండి? One example from Bible we can get from the life of Jonah. While the ship was about to sink in that great storm, they were calling Jonah, who was sleeping, "You person who is after sleep, we are climbing down here. Why are you sleeping?" కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో నిద్రపోక పని చేస్తూనే వెళ్ళిపోవాలి ఈ యాత్ర. So in this spiritual life journey, we have to go on working for the Lord without taking any type of rest. ఎప్పుడైతే మనము నిద్రను కోరుకొని నిద్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో ఎంతో మంది ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. So if you are the sleep mongers, definitely we forfeit the times to get to spread the gospel. Thereby people cannot be saved. ఇక 44 నుండి 53 వచనాలు ఆదికాండం, వారు చేసుకున్న నిబంధన షరతులు. From chapter 31 verse 45 to 53, there we can see the principles of their treaty, principles of their peace treaty. ప్రియులారా, వారు ఏమేమి నిబంధన షరతులు కలిగిన వారుగా ఉన్నారో ఆ సంగతులు మనము తరువాత పాఠంలో ధ్యానం చేద్దాం. In the next session, perhaps we could make a study of that principles on which they concentrated and made a treaty. కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవితంలో పని కలిగిన వారముగా దేవుని కొరకు విరామము లేని పరిచర్య చేసేవారిగా ఉండాలి. So we have to be ministers of the Lord without taking any sort of rest, continuously go on working and working for the Lord. ప్రియులారా, మన ముందున్నటువంటి దైవజనులు వారెంతో కష్టపడ్డారు, వారెంతో ప్రయాసపడ్డారు, వారెంతో పని చేశారు. The people who are in the yonder years preceding us, so they went on working very rigorously without taking any sort of rest. నా కాలములో నిరంతరము మెలకువగా ఉండి పని చేయాలని పరుగులు పెట్టినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే బహుశా మీరు పేరు చెప్పగలరేమో. The person I know in my life tenderly, he served the Lord, he ministered the Lord in such a way without taking rest. Perhaps you can guess that name. చెప్తారండి మీలో ఎవరైనా? రాజారావు గారా? థ్యాంక్ యూ అన్న. రాజారావు గారు, జి రాజారావు గారు అండి. నిజంగా ఆయన నిద్రపోయేవాడు కాదండి. నిజంగా ఆయనకి చేతులెత్తి నేను వందనాలు చెప్పుతున్నా, ప్రభువును స్తుతిస్తున్నా. ఈరోజు ఆయన ప్రయాస ఫలముగా ఈరోజు నేను ఉన్నానని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది. So I am the spiritual fruit of the gospel spread by Rajarao Garu, because I heard the gospel from him and I was saved. ఆయన బుక్స్ ప్రింట్ చేస్తూ ఆయన పుస్తకాలు ఆయనతో మోసుకొని వెళ్ళాలి అనుకున్న వానిని దేవుడు ఏం చేశాడంటే ఆయనతో పాటు కలిసి సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. In fact, I wanted to carry the books that he wrote, but God gave me the privilege of not only to carry the books, but also to share the dayas with him in spreading the gospel. నిజంగా ఆ దైవజనుడు ఖాళీగా ఒక్క నిమిషం వేస్ట్ చేసినట్టుగా ఏనాడు నేను చూడలేదండి. Never have I seen him losing any single fraction of moment without either reading
or doing the work or spreading the gospel. వ్రాయించడం, ప్రార్థించడం, ప్రసంగించడం, నిరంతర ధ్యానం ఆయన జీవితంలో నేను చూచాను. There are four elements in his life that are to be examples for us. One is writing, second one is praying, third one is preaching, fourth one is go on spreading the gospel. నిజంగా ఇద్దరం ఒక గదిలో పండుకున్నప్పుడు నేను అవనొస్తుండే కాబట్టి వాక్యం చెప్పొచ్చిన తర్వాత కాసేపు ఆయనతో మాట్లాడి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఆ తర్వాత నిద్రలోకి జారుకుంటే నేను ఎప్పుడు మెలకు వచ్చి చూసినా ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉండేవాడండి ఆయన. We used to be together at certain places as speakers. As I was young, priority was given to first to me to speak. After my message is over, then I talked to him for some time and simply going to sleep. As and when I wake up and see Rajarao Garu, I can see him on his knees in praying in travail. ఆయన చదువుకున్నది 5వ తరగతి. వ్రాయడం చేత కాదు ఆయనకి. His education qualification was simply 5th class, but he did not know how to write. పండితులను కూడా ఆలోచింపచేయగలిగిన, జ్ఞానులను కూడా ఆలోచింపచేయగలిగిన గొప్ప సత్యాలు, దైవ గ్రంథాలు 66 గ్రంథాల మీద 94 పుస్తకాలు ఆయన వ్రాశారు. So he was such a gifted, spiritually gifted person that even highly educated people cannot get such sweet thoughts, spiritual thoughts, but we can get such thoughts from his books. Of course, there are 66 books in the Bible, but he made some 94 commentaries on those books. ఈరోజు అనేక సత్యాలు వారు అందించిన వర్తమానాలలో నుండే నేను మీకు అందించగలుగుతూ ఉన్నాను. These days also, I confidently say that whatever thoughts I share with you, definitely I get some of the thoughts from the books of Rajarao Garu. నా కొరకు ఎప్పుడూ ఆయన నిరంతరము తెల్లవారుజాము పేరు పెట్టి, సంఘాల పేర్లు పెట్టి ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రతి దినం ప్రార్థన చేశారండి. Until his last breath on this universe, he used to wake up very early in the morning and go on praying for all the saints and all the assemblies and all the speakers, especially for me also. He was such a prayer warrior. మీరు ఎలా చెప్పగలరండి అని మీరు అనొచ్చు. Of course, what is the evidence that how can you say that? సహజంగా మనుషులు ఉన్నప్పుడు వారి పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తారు సహజంగా. It's a human tendency to remember the names of persons who are in front of us. కానీ తెల్లవారుజాము ఆయనకు తెలియదు నేను ఆయన దగ్గరకు వెళ్తానని, నేను వస్తానని ఆయనకి తెలియదు. కానీ నేను వెళ్ళే సమయానికి ఆయన పేరెత్తి, మా సంఘాల పేర్లు కూడా ఎత్తి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా నా జీవితం ఎంత సంతోషమైపోయిందో, ధన్యకరమైపోయిందో. There was one incident in my life. I visited his house very early in the morning. At the time, I did not inform him earlier that I was coming. He too did not know that I was coming. But when I entered his house, he was making a reference to my name and also the names of my assemblies and also names of certain brothers in our assemblies. That gave me great satisfaction, also great joy for me. అలాగున నేను గమనించిన దానిని బట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాను. సహజంగా మనుషులుంటే ప్రార్థన చేస్తారు వారందరి కోసం, అంతే కదండి. కానీ మనుషులు లేనప్పుడు కూడా ఆయన ఎత్తి ప్రార్థన చేస్తున్నారంటే నన్ను ఇంతగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే కూడా చెప్తున్నా. So human tendency, just now we have remembered that when people are in our presence, we remember their names. But Rajarao Garu is a different person. He remembers the persons who are not with him, but away. Even though they're away from miles and miles and away from him, he will go on remembering them. ఒకసారి ఆయన బుక్స్ ప్రింట్ చేయడానికి ఒక వ్యక్తి 3 పుస్తకాలు 5 లక్షలకు ఒప్పుకుంటే అదే 3 పుస్తకాలను అక్కడి నుంచి తప్పించి తీసి 1,50,000 రూపాయలకే నేను వాటిని ప్రింటింగ్ చేయించాను. దాదాపు 3.5 లక్షలు ఆయనకు సేవ్ అయ్యాయి. ఆ సేవ్ అయిన దానిని బట్టి నా కొరకు ఆయన
ఇంతగా ప్రార్థన చేయడం ఆరంభించారు. The reason why he started specially praying for me, even in my absence, is that I've saved him a lot of money. Of course, 3 books were to be printed for 5 lakhs, but I took an interest and I got it printed for 1.5 lakh, and there was a lot of saving in that. For that, he goes on remembering me in his prayers, and he loves me so much. అనేక పర్యాయాలు నా సొంత ఖర్చులు పెట్టుకొని ఆయన బుక్స్ ప్రింట్ చేయడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఆయన నామాన్ని ఎంతో మహిమపరుస్తున్నాను. Many times I took interest in order to take the writings from him and get them printed, bring them into book form, spending my own money in such way I could serve the Lord along with him. ఆ తర్వాత వారి మనవనికి నేర్పాను. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు చూసుకుంటున్నారు. Afterwards, he handed over that work to his grandson, but now his son is taking up that. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను పొందిన మేలు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ దైవజనులు నిద్రపోకుండా ఆయన కన్నులకు నిద్ర దూరమై కుర్చీలోనే కునిపాట్లు పడేవాడండి. ఆయన కుర్చీలోనే కునిపాట్లు పడేవాడు. సావధానంగా ఓ 2-3 గంటలు మంచం మీద పండుకొని నిద్రపోయిన దాఖలాలైతే నా లైఫ్లో ఆయనతో జర్నీ చేసిన కొన్ని 15-20 సంవత్సరాల జర్నీలో నేను ఎప్పుడూ చూడలేదండి. In all the 15 and 20 years of togetherness for us in the God's ministry, never I have seen him taking rest at least for 3 to 4 hours. He was always on his knees. He was always in the ministry of speaking and also writing books. అంకుల్, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, స్టేజ్ల మీద పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు, వారు వ్రాయలేనన్ని పుస్తకాలు, వారు చేయలేనంత సేవ మీరు ఎలా చేస్తున్నారు, ఎలా వ్రాస్తున్నారు, ఇవన్నీ రాయటానికి రహస్యం ఏమిటి అని అడిగానండి. One day I put him a straightforward question. How is that there are many intellectuals, there are many educated persons, gifted persons, but they are not able to write commentaries on these 66 books of the Bible, but you are doing that. What is the reason for that and what is the secret for that? ఆయన ఒకటే చెప్పారు, బాబు, వాక్యం ప్రకటించడానికి ధ్యానించాలి కదా, ఆ ధ్యానించిన విషయమే వ్రాయించాను. మీరేమో ఖాళీ టైంలోనేమో మాట్లాడుకుంటారు ఆ ఊసులు ఈ ఊసులు, నేనేమో వ్రాయిస్తాను, అంతే తేడా. అందువల్ల ఇన్ని పుస్తకాలు వచ్చాయి, మీ వల్ల ఒక్కటి కూడా రాలేదు అని చెప్పేసి అన్నాడు ఆయన. So he revealed the secret, saying that of course to speak on any dais I have to prepare. I prepare and I speak. When I speak, after that when the message is over, I don't take rest, but I go on translating all the speeches into writing. That is the secret. But you people after message you go on sleeping. ఈరోజు ఆయన బుక్స్ ఎంతో మందికి మార్గదర్శాలుగా ఉన్నాయి, ఎంతో మందిని ప్రభావితులనుగా చేశాయి, ఎంతో మందిని ప్రసంగికులుగా చేశాయి, ఎంతో మంది పలువురికి ప్రయోజకులనుగా చేశాయి ఆయన పుస్తకాలు. All his books they are very motivational and they are helping many people to become speakers, they become very gifted persons. Because those books, only reading of those books, many people they are standing and are doing the God's service confidently. ఆయన నిద్రపోలేదు అని అంటే దానికి తగిన ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఈవేళ చాలా మంది మేము కూడా నిద్రపోవట్లేదు అని అంటున్నారు, కానీ ఫలితం శూన్యంగా ఉంది. కాబట్టి ఆయనకి ఇప్పుడున్న వారికి తేడా మనం ఆలోచన చేయాలి. So nowadays there are many people who say that we are not sleeping, but when you are not sleeping, where are the production like that of Rajarao Garu? So it's a question for us. అంతేకాదు, సేవ చేయలేదంటారా? పుస్తకాలే కాదు, 12 సంఘాలు కట్టాడు ఆయన. So he could plant 12 assemblies. So that is the testimony of this great servant of the Lord. ప్రియులారా, నేను ఎప్పుడైనా ప్రభువును చూస్తాను, 2 పౌలును చూస్తాను, 3వది తండ్రి సమానులు రాజారావు అంకుల్ని చూస్తూ ఉంటాను నా అనుభవంలో. So my hope is that definitely in heaven I see the Lord Jesus Christ, I see Saint Paul, and also my confidence that I will see Rajarao Garu also. కాబట్టి నిజంగా మన కళ్ళ ముందు కన్నులకు దూరంగా నిద్రను దూరం చేసుకుని గొప్ప పని చేసిన దైవజనులలో మన ప్రియులొకరు
కాబట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం. వారి ఆదర్శాన్ని నేను కూడా తీసుకొని ఎక్కువగా పని చేయాలని, ప్రయాసపడాలని, విశ్రాంతి అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ లేదని ఈ సత్యాన్ని మీకు అందిస్తున్నాను. So I confidently say that I have been motivated by Rajarao Garu and his pattern of work, and I present his testimony to you, and you too must become like him and serve the Lord. ఇంకా కొన్ని విషయాలను బట్టి మనము ఎక్కువగా దేవుని పని చేయలేకపోతున్నాం. కాబట్టి అలాగూ కాకుండా దేవుని కొరకు ఎండైనా పగలైనా యాకోబు కష్టపడినట్లు, భక్తులు కష్టపడినట్లు మనం కూడా అలా కష్టపడి పని చేయడం అది మనకెంతో ప్రయోజనకరం. అంతేకాదు పలువురికి ఎంతో ప్రయోజనకరం. In the biblical history, Jacob is one best person who served his uncle in such a way. So this is a motivation for us to serve our Lord spiritually. For that, we have to take a lot of interest in that, and let us take it as the best example. కాబట్టి మనమందరం కూడా విశ్రాంతి లేకుండా పని చేద్దాం. ప్రభు సమీపంగా ఉన్నారు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నారు. కనుకనే మనమందరం దేవుడు మనకు అప్పగించిన పనిని మనము చేసి ప్రభువును ఘనపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. Let us serve the Lord restlessly. For that, we have to pray and wait upon the Lord so that He will help us to do that work. Let us pray. పరిశుద్ధుడా, అద్వితీయ సత్యదేవుడా, ఘనుడవైన మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Our holy Lord in heaven, you are the God of truth and ultimate truth. We venerate your name at this moment and thank you, Lord, for this time. యాకోబు జీవితంలో నుండి గొప్ప పాఠం మీరు మాకు నేర్పినందుల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. You have taught us an emphatic lesson from the life of Jacob today. For that, we thank you, Lord. సమస్త విషయాలలో మీకు రావలసిన ప్రభావ మహాత్యమును మీరు ఆపాదించుకొనమని వేడుకుంటూ, In every aspect of life, let there be glory for you only. అన్ని విషయాల్లో మమ్మను బలపరచి మీ కొరకు సాధనాలుగా, సాక్షులుగా పలు ప్రదేశాల్లో ఉపయోగించమని ప్రార్థిస్తూ, In every aspect of our spiritual realm, help us, Father, strengthen us, Father, so that we can become ministry holy vessels. Okay. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. In the most precious name of Lord and Savior Jesus Christ, we offer this prayer. ఆమేన్. Amen.